అతను డాక్టర్. అనారోగ్యంతో బాధపడుతున్న తన డాక్టర్ భార్యకు తానే వైద్యం చేశాడు. అయితే ఆమె చికిత్స పొందుతూ మరణించింది. ఇంతవరకు కామన్. అయితే ఇదే పాయింట్ను అడ్డుపెట్టుకొని ఆ డాక్టర్ తన భార్య మర్డర్ చేశాడు. కానీ తెలివిగా భార్య చికిత్స పొందుతూ చనిపోయిందని ఆమె తల్లిదండ్రులతో పాటు ప్రపంచాన్ని నమ్మించాడు. అందరూ నమ్మేశారు. కానీ ఒక్కరు మాత్రం నమ్మకపోవడంతో ఆ డాక్టర్ ముసుగును తీస్తూ హంతకుడిగా అందరి ముందు నిలబెట్టింది. అప్పుడు తన భార్య అనారోగ్యంతో బాధపడుతున్నందుకే మత్తుమందు అధికంగా ఇచ్చి చంపేశానని పోలీసులకు చెప్పాడు. సరే, నేరాన్ని ఒప్పుకున్నాడు కదా అని పోలీసులు కేసు పెట్టి కటకటాల వెనక్కి పెట్టారు. కానీ పోలీసులు దర్యాప్తులో మరో నిజం బయటపడింది. దీంతో ఓ డాక్టర్లో ఇంత క్రైమ్ నేచర్ దాగి ఉందా అని పోలీసులే షాక్ అవుతున్నారు. దీంతో బెంగళూరు డాక్టర్ భార్య మర్డర్ కేసు బిగ్ ట్విస్ట్గా తీసుకుంది. లెట్స్ వాచ్. బెంగళూరులో సంచలనం సృష్టించిన డాక్టర్ కృతికారెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఏప్రిల్ 21న కృతికారెడ్డి మరణించగా అనారోగ్యంతో చనిపోయిందని ఆమె భర్త డాక్టర్ మహేంద్రారెడ్డి అందరిని నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే ఆమె చనిపోయిన రోజు కూడా తన తల్లిదండ్రుల ఇంట్లోనే ఆమె స్పృహ తప్పి పడిపోయింది. దీంతో మహేంద్రారెడ్డి వెంటనే ఆమె తండ్రి కళ్ళ ముందే ఇంజెక్షన్ ఇచ్చాడు. దీంతో ఆమె ఆరోగ్యం పూర్తిగా విషమించింది. వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే కృతిక చనిపోయినట్లుగా పోలీసులు నిర్ధారించారు. దీంతో ఆమెది సహజ మరణమేనని మహేంద్రారెడ్డి ప్రూవ్ చేసినట్లయింది. అయితే ముందు నుండి కూడా మహేంద్రారెడ్డి బిహేవియర్పై అనుమానం కలుగుతున్న కృతికారెడ్డి అక్క పోలీసులకు సమాచారం ఇచ్చింది. అనుకున్నట్లుగానే ఫోరెన్సిక్ రిపోర్ట్లో మత్తుమందు ఓవర్డోస్ వల్లే చనిపోయిందని తేలింది. దీంతో పోలీసులు కృతికారెడ్డిది అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అప్పుడు వృత్తిపరంగా ఎనస్థీషియన్ అయినటువంటి డాక్టర్ మహేంద్రారెడ్డి అసలు రూపం బయటపడింది. అతడే ఆమెను చంపడానికి కొన్ని నెలల నుండి కూడా వైద్యం పేరుతో మత్తు ఇంజెక్షన్లు ఇస్తూ వస్తున్నాడు. దీంతో ముందు నుండి కూడా లో షుగర్ ఇంకా జీర్ణక్రియ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న కృతికారెడ్డి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. అయితే 6 నెలల తర్వాత కృతికారెడ్డిని ఆమె భర్త మహేంద్రారెడ్డి హత్య చేశారని పోలీసులు గుర్తించారు. ఇక అక్టోబర్ 15న మహేంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ తర్వాత తన భార్య అనారోగ్యంతో ఉండడంకో కారణంగానే ఆమెను చంపానని, తనను మోసం చేసి ఆమె తల్లిదండ్రులను పెళ్లి చేశారని, అందుకే హత్య చేశారని నేరాన్ని అంగీకరించాడు మహేంద్రారెడ్డి. కానీ కేసు కాస్త లోతుగా విచారణ చేపట్టిన పోలీసులు షాకింగ్ విషయం తెలిసింది. మహేంద్రారెడ్డి తన భార్యను తన ప్రియురాలి కోసమే హత్య చేశాడని తేలింది. కృతిక చనిపోయిందని నిర్ధారించుకున్న డాక్టర్ మహేంద్ర తన ప్రియురాలికి "నీకోసం నా భార్యను చంపేశాను" అంటూ ఓ డిజిటల్ పేమెంట్ యాప్లో మెసేజ్ చేశాడు. వాట్సాప్ మెసేజ్ ద్వారా సందేశం పంపిస్తే పోలీసులకు దొరికిపోతానని అతి తెలివిగా డిజిటల్ పేమెంట్ యాప్లో మెసేజ్ చేశాడు. తాజాగా పోలీసులు ఈ విషయాన్ని బయటపెట్టారు. దీనిపై మహేంద్రారెడ్డి ప్రియురాలిని ప్రశ్నించి ఆమె స్టేట్మెంట్ను రికార్డ్ చేసినట్లుగా తెలియజేశారు. అయితే ఆమె ఎవరనే విషయాన్ని పోలీసులు వెల్లడించలేదు. అయితే తీవ్ర సంచలనాన్ని రేకెత్తించి ఈ మర్డర్ కేసు ఇలా ట్విస్ట్ తీసుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కృతికారెడ్డి హత్య ఆమె భర్త మహేంద్రారెడ్డి తన ప్రియురాలి కోసం చేశాడన్నది ఈ మెసేజ్ ద్వారా రుజువుతుండగా ఈ హత్యలో ఆమె పాత్ర ఎంత ఉందనేది త్వరలో తేలనుంది. అయితే ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాలు భార్యాభర్తల బంధంలో రక్తాన్ని పారిస్తున్నాయి. ప్రియుడి కోసం కొందరు భార్యలు దేనికైనా తెగిస్తుంటే ప్రియురాల కోసం భార్యలను చంపుతున్న భర్తలు కూడా ఉన్నారు.